హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ FCAT 2020 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అవకాశం ఉంది. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏంటి, సిలబస్ పూర్తి సమాచారం ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ప్రజెంట్ మనకి చాలా ఆర్గనైజేషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ నుండి పీజీ క్వాలిఫికేషన్ వరకు ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఛానల్లో వీడియో చెక్ చేయండి. మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ డైలీ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందుగా ముఖ్యమైన తేదీల వివరాలు. మీకు అప్లికేషన్ అనేది 15th జూన్ స్టార్ట్ అవుతుంది. 14th జూలై వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఇవి అఫీషియల్ వెబ్సైట్. వన్స్ యాక్టివ్ లింక్ రిజిస్ట్రేషన్ యాక్టివ్ అవ్వగానే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను నేను. సో ప్రజెంట్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ ద్వారా. సో ప్రజెంట్ మనకి ఈ FCAT కోర్స్ అనేది జూలై 2021లో స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల ఈ టోటల్ ఎగ్జామ్ కానీ ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ FCAT మనకి 2020 సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పుడంటే 19th సెప్టెంబర్ కానీ లేదా 20th సెప్టెంబర్ కానీ కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక వేకెన్సీస్ టోటల్ 256 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇందులో మనకి FCAT ఎంట్రీ, NCC స్పెషల్ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ 3 కేటగిరీస్ ఉన్నాయి. అందులో మనకి ఫ్లయింగ్ బ్రాంచ్, తర్వాత మళ్ళీ గ్రౌండ్ డ్యూటీ, అందులో టెక్నికల్ బ్రాంచ్ ఉంది, నాన్ టెక్నికల్ బ్రాంచ్ ఉంది. NCC సంబంధించిన ఫ్లయింగ్, మెటీరియాలజీ సంబంధించిన నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో మనకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ అని, పర్మనెంట్ కమిషన్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ వేకెన్సీ ఏ కేటగిరీకి ఏంటని చెప్పి. సో ఇందులో మనకి మెన్కి అయితే పర్మనెంట్ కమిషన్, అంటే మీరు టోటల్ రిటైర్ వరకు ఫుల్ ఏజ్ వరకు మొత్తం మీరు అక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్, ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా మీకు ఏంటంటే ఒక 14 years వరకు SSC ఆఫీసర్స్ కింద మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ డీటెయిల్స్, FCAT అండ్ NCC స్పెషల్ ఎంట్రీ. సో ఈ ఫ్లయింగ్ బ్రాంచ్ సంబంధించి ఈ కేటగిరీ మీరు అప్లై చేసుకోవాలంటే 20 నుంచి 24 years ఏజ్ కలిగి ఉండాలి. సో ఇక్కడ డేట్స్ ఇచ్చారు, డేట్స్ వద్ద మీరు పుట్టి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రౌండ్ డ్యూటీలో మళ్ళీ టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించిన కేటగిరీకి అప్లై చేసుకోవాలంటే 20 నుంచి 26 years మధ్యన మీ ఏజ్ ఉండాలి. ఇక్కడ ఒక 2 dates ఇచ్చారు, వీటి మధ్యన పుట్టి ఉండాలి. ఇవి ఏజ్. ఇక ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాలు ముందుగా తెలంగాణ చూసుకుంటే అక్కడ హైదరాబాద్, వరంగల్ ఈ 2 ఏరియాల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలు అయితే మనకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు. సో ఈ ఏరియాలో ఎగ్జామినేషన్ అనేది కనెక్ట్ చేస్తారు. ముఖ్యంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కుదిరితే ఎంత ఫాస్ట్గా అంత మీరు ముందు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్కి ఇన్ని అలాట్మెంట్స్ అని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది ఒక సెంటర్ అప్లై చేసుకుంటే అది ఫిల్అప్ అయిపోతే మళ్ళీ మీకు ఆ సెంటర్ అనేది దొరకదు. సో ఆన్లైన్ అప్లికేషన్ చివరిలో కాకుండా కుదిరితే ఎంత ఫాస్ట్గా చేయగలిగితే ముందే అప్లై చేసుకోండి, అప్పుడే మీకు కావాల్సిన సెంటర్ అనేది వస్తుంది. సో ముందుగా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ముందుగా ఫ్లయింగ్ బ్రాంచ్. సో ఈ కేటగిరీ మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ మీరు చదువు ఉండాలి, 50% వచ్చి ఉండాలి రెండింటిలో కూడా, అది బేసిక్. తర్వాత మీరు ఏదైనా సబ్జెక్ట్లో అది 3 years డిగ్రీ అవ్వచ్చు, 4 years డిగ్రీ అవ్వచ్చు, లేకపోతే అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కనెక్ట్ చేస్తే సెక్షన్ A and B ఎగ్జామినేషన్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 10th మనకి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది కామన్. సో ఇది ఫ్లయింగ్ బ్రాంచ్ సంబంధించిన క్వాలిఫికేషన్. ఇక గ్రౌండ్ డ్యూటీ, ఇందులో మనకి టెక్నికల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కేటగిరీ ఇది. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ కామన్. తర్వాత 4 years మనకి సంబంధించిన డిగ్రీ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ PG డిగ్రీ కానీ కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ మనకి బీటెక్ సంబంధించిన డిగ్రీస్ ఈసీ కానీ, ట్రిబుల్ కానీ, ఐటీ, సిఎస్ఏ వంటి డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇందులో ఇచ్చారు. సో మీరు ఏమైతే చదువుకున్నారో డిగ్రీ ఆ సబ్జెక్ట్ ఇందులో ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమైతే లిస్ట్ ఇచ్చారో ప్రతిదీ కూడా అప్లికబుల్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీర్, మెకానికల్ సంబంధించిన బ్రాంచ్, ఇది కూడా సేమ్ ఫిజిక్స్, మ్యాథ్స్ చదువు ఉండాలి ఇంటర్లో. తర్వాత 4 years డిగ్రీ కానీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ఈ ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్,
దాంతోపాటుగా అదర్ డిసిప్లిన్స్ కూడా ఇచ్చారు. సో మీ డిసిప్లిన్స్ మీరు చదువుకున్నారో లేదో చెక్ చేయండి ఒకసారి. ఇక నాన్ టెక్నికల్ బ్రాంచ్, ఇందులో మనకి గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ మొత్తం 2 కేటగిరీస్ ఉన్నాయి. వీటికి ఏంటంటే మనకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఫిజిక్స్, మ్యాథ్స్ అలా మీ రూల్స్ ఏమి లేవు. జస్ట్ మనకి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ మినిమం 3 years కోర్స్ ఉన్న డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెటీరియాలజీ, సో ఈ కేటగిరీ మాత్రం ఏంటంటే పీజీ డిగ్రీ, ముఖ్యంగా ఏదైనా సైన్స్ స్ట్రీమ్లో పీజీ డిగ్రీ, మ్యాథ్స్ కానీ, స్టాటిస్టిక్స్, జాగ్రఫీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎన్వైరన్మెంట్ సైన్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఓషనోగ్రఫీ, మెటీరియాలజీ, అగ్రికల్చర్ మెటీరియాలజీ వంటి ఇటువంటి సబ్జెక్ట్స్ అనేవి అడగడం జరిగింది. సో ముందుగా అప్లికేషన్ ప్రాసెస్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్స్ 2 ఇచ్చారు. వీటి ద్వారా మీరు June 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు ఇందులోనే ఫస్ట్ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 6లోనే అప్లికేషన్ ప్రాసెస్లో ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, క్యాండిడేట్ ఫస్ట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. వన్స్ మొత్తం మీరు చెక్ చేయండి అప్లై చేసే ముందు. తర్వాత వీటికి ఫీ కూడా ఉంది. మీరు 200 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారా. సో మనకి క్యాష్ కానీ, డీడీ కానీ ఎటువంటి పేమెంట్ మెథడ్స్ యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫీజు పే చేయాలి. ఇక మనకి అడ్మిట్ కార్డ్స్ 4th September దాటిన తర్వాత మీకు అఫీషియల్ fk.c.in ద్వారా మీరు అప్లికేషన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీరు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, మీ క్వెరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేసి ముఖ్యంగా అడ్మిట్ కార్డ్ సంబంధించిన సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో ముందుగా మనకి ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ AFSB అని చెప్పేసి క్యాండిడేట్స్ని వాళ్ళు రికమెండ్ చేయాలి బోర్డుకి. సో పలానా వారు ఫిట్గా ఉన్నారు, ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కలిగి ఉన్నారని చెప్పేసి వీళ్ళు అభ్యర్థుల్ని రిఫర్ చేయాలి. సో అప్పటికే వారిని కోర్సులో జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 50 to 53 వీక్స్ ఒక కోర్స్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ కోర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మీకు కమిషన్లో మీరు జాయిన్ అవుతారు ఆఫీసర్ కింద. సో ఫస్ట్ మనకి ఏంటంటే ముందుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. వన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాత మనకి ఇండియాలో డెహ్రాడూన్ ఒకటి, మైసూర్, గాంధీనగర్, వారణాసిలో 4 సెంటర్స్లో మనకి ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు అనేది ఉంది. అక్కడ మీరు వెళ్ళి సెలక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ముందు రిటన్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో ఫస్ట్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి అడ్మిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయిన వారికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఈ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డుకి ఇంటర్వ్యూకి వెళ్ళడం కోసం మీరు డేట్స్ అనేవి, సెంటర్ అనేవి మీరు సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది రిటన్ ఎగ్జామ్ పాస్ అయిన వారు మాత్రమే. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ముఖ్యంగా 1 mile 1.6 kilometers రన్నింగ్ చేయాలి 10 minutesలో, 10 పుషప్స్, 3 చిన్అప్స్ కంప్లీట్ చేయాలి. సో ఎవరికైనా టాటూస్ ఉంటే కనుక ఒకసారి ఈ సెక్షన్ చూడండి. పేజ్ నెంబర్ మనకి 18లో ఉంది. నేను టాటూస్ ఉంటే ముఖ్యంగా డిఫెన్స్ లాంటి వాళ్ళు అలౌ చేయరు. కొన్ని ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కొన్ని ట్రైబ్స్కి మాత్రమే అలౌ చేస్తారు అవి. సెలక్షన్ చూసుకున్న టోటల్గా 3 stages ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఆఫీసర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది. తర్వాత పిక్చర్ పర్సెప్షన్ అంటే ముఖ్యంగా మిలిటరీ సంబంధించిన ఆబ్జెక్ట్ అంటే మిర్రర్ టైప్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఫిగర్ టైప్ అంతా ఉంటుంది టెస్ట్ ఇది. సో వాటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది స్టేజ్ 1 టెస్ట్, అది క్వాలిఫై అవ్వాలి. తర్వాత స్టేజ్ 2 ముఖ్యంగా సైకిల్కి సంబంధించిన టెస్ట్ అనేది ఇందులో ఉంటుంది. సో ఆ తర్వాత ముఖ్యంగా ఈ కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క రౌండ్ క్వాలిఫై అయిన తర్వాత వారిని వేరే రౌండ్కి అనేది అక్కడ రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ముందుగా ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అని చెప్పేసి 19th September లేదా 20th September మీకు డిఫరెంట్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ మనకి 19 అయితే కనుక ఏ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్లో టైమింగ్ ఏంటి, సెకండ్ షిఫ్ట్లో టైమింగ్ అదే, 20th అయితే ఏ టైమింగ్స్లో పెడతారు. సో ముందుగా క్యాండిడేట్ రిపోర్టింగ్ చేయడం ఉంటుంది. తర్వాత ఐడి చెకింగ్, ఎగ్జామ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవడము, తర్వాత ఎగ్జామినేషన్ రాయడము. సో ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి పూర్తిగా మీరు ఈ టేబుల్ చెక్ చేయండి. నోటిఫికేషన్లో 14th పేజ్లో మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత సిలబస్ మనకి ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ అనేది. మన జనరల్ సిలబస్, ఈ జనరల్ అవేర్నెస్ కానీ, వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్లో ముఖ్యంగా న్యూమెరికల్ 10th class లెవెల్లో ఉంటుంది ఇది. తర్వాత రీజనింగ్ కానీ, మిలిటరీ యాప్టిట్యూడ్ ఇవి. తర్వాత మనకి చాయిస్ టెక్నికల్ బ్రాంచ్ సంబంధించిన వాళ్ళు ఏమేదో చదువుకున్నారో దానికి సంబంధించిన మెకానికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. సో టోటల్గా ఉంటుంది.
2 hours మీకు టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ 300 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్. నెగిటివ్ కూడా ఉంది, మీకు 1 మార్క్ కట్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, నెగిటివ్ అయితే 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఈ కేడీ టెస్ట్లో మనకి 45 minutes టైం ఉంటుంది. 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్. సో టోటల్గా మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇక సిలబస్ ముఖ్యంగా ఇంగ్లీష్లో తీసుకుంటే బేసిక్ మనకి కాంప్రహెన్షన్ కానీ, ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడము, సెంటెన్స్ కంప్లీషన్ చేయడము, తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ, ఈడియమ్స్, ఫ్రేజెస్, జనరల్గా మనం ఏ కాంపిటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్, ముఖ్యంగా జనరల్ టాపిక్ ఇది. మీరు గ్రూప్స్ తీసుకున్నా, ఎస్ఎస్ తీసుకున్నా, యూపీఎస్ తీసుకున్నా సేమ్ ఇదే సిలబస్ ఇది. హిస్టరీ కానీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటిక్స్, ఈ కరెంట్ అఫైర్స్, ఎన్వైరన్మెంట్, బేసిక్ సైన్స్, ఆర్ట్, కల్చర్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇక న్యూమరికల్ ఎబిలిటీ 10th సంబంధించిన స్టాండర్డ్లో ఉంటుంది ఇది. ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ కానీ, టైమ్ ఇన్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్, డిస్టెన్స్, ముఖ్యంగా ట్రైన్స్, బోట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అవి, రేషియో, ప్రపోర్షన్, ఇంట్రెస్ట్. సో ఇవి న్యూమరికల్ ఎబిలిటీ. ఇంకా రీజనింగ్ ముఖ్యంగా మనకి వెర్బల్, స్పేషల్ అంటే ముఖ్యంగా ఫిగర్స్ మనం మిర్రర్ టైప్ ఏమైనా ఉన్నా వాటిని ఫైండ్ అవుట్ చేయడం ఇవంతా దీంట్లో ఉంటుంది. ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ చాలామంది ఈ మిర్రర్స్ కానీ, ఫిగర్స్ అనే ఎగ్జామ్స్ అందరూ రాసే ఉంటారు. సో ఆ టైప్లో ఉంటుంది మ్యాక్సిమం. సో మీకు ప్రాక్టీస్ టెస్ట్ కావాలంటే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒకసారి ఎగ్జామినేషన్ అనేవి రాయవచ్చు. సో తర్వాత మీకు నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 45 అది అపెండిక్స్ బి అని చెప్పి ఉంది. ఇందులో మీకు ఏంటంటే మెన్ అదేవిధంగా ఉమెన్ వీళ్ళకి సంబంధించిన హైట్ ఎంత ఉండాలి, వాటి యొక్క హైట్, నెక్స్ట్ మనకి ఏజ్ వారీగా డిఫరెంట్ ఏజ్ వారీగా ఎంత ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో ఫిజికల్ సంబంధించిన టోటల్ మొత్తం మెజర్మెంట్స్ అని ఇందులో ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు మీ ఏజ్ అంతా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, వాటి యొక్క ఏజ్ లిమిట్ మీకు సరిపోతుందా లేదా, టోటల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎఫ్కాట్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో అందరూ కూడా విషయం తెలియజేయండి. మొత్తం మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు వీటికి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా నేను ఫ్రీ కోర్సెస్ సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి అవి కూడా చూడండి. కోర్సెస్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. టోటల్ అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కన బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.